హాయ్ ఫ్రెండ్స్, ఇది కపిలతీర్థం అండి. తిరుమల వెళ్ళే దారిలో ఉంటుంది. తిరుపతి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇది చూసే ఉంటారు. కపిలతీర్థం దాటే తిరుమల వెళ్ళేదండి, అలిపిరి. కాబట్టి ఈ టెంపుల్ ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. చాలా పెద్ద టెంపుల్ అండి, చాలా బాగుంటుంది. అసలు చూడాలంటేను ఎంత పెద్దదో టెంపుల్, చాలా పెద్దగా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే మనము వాటర్ ఫాల్ చూస్తే ఎలాంటి పిల్లలైనా కూడాను అసలు ఇంకా ఎప్పుడు ఈ టెంపుల్కే రావాలా అని అడుగుతారు. అంత బాగుంటుంది చూడండి. ఇది న్యాచురల్గా వాటర్ ఫాల్ లాగా ఎంత బాగుంది కదా. పిల్లలు ఇక్కడ జారిపోతారన్న భయం కూడా ఉండదండి. కింద ఫ్లోరింగ్ ఉంటుంది కాబట్టి పాకుడు కూడా ఉండదు. చాలా నీట్గా ఉంటుంది. ఎంతసేపు పిల్లలు అక్కడ ఉన్నా కూడాను ఎంత ఆనందముతో ఎంజాయ్ చేస్తారో, ఎంత బాగాను. పెద్దవాళ్ళేటి చిన్నవాళ్ళేటి అందరూ కూడాను, నీళ్ళంటే అందరికీ ఇష్టమే కదా. అందుకే అందరూ చూడండి ఎంత బాగా అక్కడ వాటర్ ఫాల్ లాగా స్నానాలు చేస్తున్నారు. ఈ పైనుంచి కొండల మీద నుంచి వచ్చిన వాటర్ అంతా ఈ కోనేరులో వస్తుందండి. వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు ఆ కోనేరులో స్నానం చేస్తుంటారు. కంపల్సరిగా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఈ నీళ్ళల్లో మునగడం అయితే కామన్ అండి. మునగడము, తర్వాత ఫోటోలు వీడియోలు తీసుకోవడము. జనరల్గా వాటర్ చూస్తే ఎవరికైనా ఆనందం కదా. అందుకనే బాగా దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను చూడండి. ఎంత వాటర్ చూస్తుంటే ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుంటుంది. చూడండి దగ్గరగాను. ఇలాగా ఎప్పుడూ కంటిన్యూగా పడుతూనే ఉంటాయండి వాటరు. ఎప్పుడో సమ్మర్లో తప్పితే, అదైనా చాలా రేరు. ఎప్పటికీ పడుతూనే ఉంటాయి వాటరు. అందరూ ఇక్కడ స్నానాలు చేయడం అంటే అందరికీ ఇష్టమే కదా. అందరూ స్నానాలు చేస్తున్నారు చూడండి. పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ స్నానాలు చేస్తున్నారు. అక్కడ చేసి పక్కనే విగ్రహాలు ఉన్నాయండి. ఇక్కడ తడి బట్టలతోటి వెళ్ళి దీపం వెలిగించుకుంటారు. తర్వాత డ్రెస్ మార్చుకొని దైవ దర్శనానికి వెళ్తారు. ఈ కోనేరు చుట్టూతను ఈ వాటర్ ఫాల్ వెళ్ళడానికి అటు ఇటు కూడా దారి ఉంది. ఇటు నుంచైనా వెళ్ళచ్చు. ఈ కోనేరు చూసిన తర్వాత దీపాలు వెలిగించే వాళ్ళు ఇక్కడ వెలిగిస్తారు. తర్వాత గుళ్ళకి ఇదే దారి. ఇలాగ గుళ్ళకి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ టెంకాయ కొట్టడానికి కుదరదు కదండి. అందుకని అందరూ ఇక్కడ ఈ విగ్రహాల దగ్గర టెంకాయ కొడతారు. ఇది కూడాను న్యాచురల్గానే ఉంది చూడండి. కొండ కింద ఇక్కడ ఎంత బాగుందో అని అసలు చూడటానికి. అసలు ఈ గుడికి వస్తే ఇంకా వెళ్ళాలనిపించదు. అంతా చూసుకుంటూ అలాగే ఉండాలనిపిస్తుంది. అంత బాగుందండి. ఏదైనా న్యాచురల్ అంటేనే బాగుంటుంది కదా. తర్వాత శివయ్య మెడలో ఉండేది నాగుపామే కదా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడాను నాగులకి కొందరు ఇక్కడ కూడా టెంకాయ కొడుతున్నారు. తర్వాత ఇదొక చిన్నది శివుడి విగ్రహం ఉంది. ఎదురుగా నంది, ఎంత పెద్ద నందో చూసారా, ఎంత బాగుందో. ఇక్కడ కూడా దీపాలు పెడుతున్నారు. లోపల శివయ్యని చూడండి ఎంత బాగా అలంకరించారో. పువ్వులతోటి చాలా బాగా అలంకరించారండి. ఇక్కడ వీలు పడిన వాళ్ళందరూ ఎక్కడ శివుడి విగ్రహం ఉంటే అక్కడ కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకుంటున్నారు. ఇక్కడ చెట్టు కింద విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ కూడా వచ్చి పూజ చేసుకున్నారు. అన్నీ చూడటానికి చాలా బాగున్నాయండి. చూసిన కొద్దీ ఇంకా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇవి శివుడికి ఇష్టమైన పువ్వులటండి. ఈ పువ్వు పేరు ఏంటో తెలియదు కానీ శివుడికి పెడతారని మాత్రం తెలుసు. ఈ పువ్వు పేరు ఏంటో మీకు తెలిస్తే కమెంట్లో పెట్టండి. నాకు పేరైతే తెలియదు కానీ ఈ పువ్వులు మాత్రము శివుడికి ఇష్టమైన పువ్వులని మాత్రం తెలుసు. శివుడికి పెడతారని తెలుసా, కానీ పువ్వు పేరు తెలియదు. చాలా పెద్ద చెట్టు అండి. పువ్వులు చూసారా ఎంత బాగున్నాయో. చూస్తుంటే ఇంకా అలా చూడాలనిపిస్తున్నాయి. ఇవి
ఇండియాలో ఉన్న మొత్తము శివలింగాలన్నీనండి. మధ్యప్రదేశ్‌లో, మహారాష్ట్రలో, ఆంధ్రాలో, తమిళనాడులోను ఎక్కడెక్కడ ఏ ఏ విగ్రహాలు ఉన్నాయో కింద రాశారు చూడండి. కేదారేశ్వరుడు, సోమనాథ్, తర్వాత కేదారేశ్వరుడు, ఇక్కడ భీమశంకర్, ఇలాగ అన్ని పేర్లు రాసి ఆ రాష్ట్రం పేరు కూడా రాశారు. మీరు ఏమన్నా చూడనివి ఉంటే వెళ్ళి చూడండి. ఇవి చాలా ప్రాముఖ్యత ఉన్నవండి. అందుకనే ఇక్కడ గోడ మీద పెయింట్ వేసి అన్నీ రాశారనమాట. ఏ ఊర్లో ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది అనేసి. బాగా ఫేమస్ అయినవేనండి ఇవి అన్నీను. అందుకనే అన్నీ ఒక దగ్గరే మొత్తము అన్నీ రాశారు. ఇది వైద్యనాథం కింద రాశారు. అక్కడ ఉన్న దేవుడు ఎవరు, శివుడే కదా. అందుకనేసి ఏ ఏ ప్రాంతంలో ఫేమసో ఆ ప్రాంతం పేరు రాశారు. మహాకాళేశ్వరము అన్నీ చూడండి. ఎక్కడెక్కడ మీరు చూడలేనివన్నీ ఇక్కడ చూడొచ్చు. అన్నీ వరుసగా రాసి వేశారు. చాలా బాగుంది కదా టెంపుల్.